హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. జాబ్ రోల్ వచ్చేసి డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇక జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు వెబ్సైట్లో ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కిందనున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఏముండాలి, అలాగే రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనే దాని గురించి మనమైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి డేటా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా? అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి అప్లై రైట్. సో అప్లై రైట్ అనే కంపెనీ వాళ్ళైతే డేటా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్కి అయితే హైరింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. అలాగే ఇక జాబ్ అనేది రిమోట్ జాబ్ అనమాట. ఓకేనా? సో అలాగే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ ఏ రిమోట్ రోల్ విత్ నైట్ షిఫ్ట్స్ అలైన్డ్ టు యుఎస్ బిజినెస్ అవర్స్. సో ఈ యొక్క జాబ్ అనేది ఇంటి దగ్గర ఉంటూ చేసుకోవాలి. అలాగే ఇట్స్ కంప్లీట్లీ నైట్ షిఫ్ట్స్ అనమాట. ఓకేనా? అలాగే మీకు శాలరీ వచ్చేసి మంత్లీ ప్లే అయితే మీకు 15,000 నుంచి 20,000 వరకు అయితే మీకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? యా, నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్. ఈ యొక్క జాబ్కి ఎడ్యుకేషన్ ఏముండాలంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ డిగ్రీ అప్టైన్డ్. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మస్ట్ సబ్మిట్ యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఏ పర్సనల్ ల్యాప్టాప్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. అండ్ మాకు నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఈ యొక్క జాబ్ చేయాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీ యొక్క ఇంట్లో అయితే ఉండాలి. ఓకేనా? అలాగే ఇక జాబ్ అనేది 6 days వర్కింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ టు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు ఇంగ్లీష్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వీళ్ళ కంపెనీ వాళ్ళు అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మీకు కంప్లీట్లీ ట్రైనింగ్ ఇస్తారు. మీరు చేయవలసిన వర్క్ ఏంటి, మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి అని మీకైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే సో మీ చేత వర్క్ అయితే చేయిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో మీ యొక్క రెజ్యూమ్లో అయితే కింద మీకు కనిపిస్తున్నాయి రిక్వైర్మెంట్స్. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని అంటే ఇన్ ద సెన్స్ మీరు గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే మీకు గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే టైపింగ్ స్కిల్స్ ఉండాలి, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా అప్లై నవ్వు. సో అప్లై నవ్ వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో మీకు పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి అప్లై నవ్ కొట్టారు అనుకోండి, సో మీకు ఇలాగా పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పేజ్లోని మీ యొక్క డేటా అంతా ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా స్టెప్ 1 of 5, ఇలాగ మీకు 5 steps వస్తాయి. సో కంప్లీట్ మీ యొక్క బేసిక్ డేటా అనమాట. సో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది అడుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో డేటా అయితే వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో వన్స్ డేటా అనేది వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యింది అనుకోండి, సో మీకైతే హెచ్ఆర్ నుంచి అయితే కాల్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇన్ ద సెన్స్ మెయిల్ వస్తుంది అనమాట. అంటే ఫర్దర్ ప్రాసెస్ కోసం అనమాట. అంటే నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ మీకు ఏమైనా ఎగ్జామ్ ఏమి పెడతారా, లేకపోతే టైపింగ్ టెస్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే అద్దెబడి రీజనింగ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుందా అనే దాని గురించి అయితే మీకు మెయిల్ అయితే చేస్తారు. మీ యొక్క రెజ్యూమ్లో అయితే మీ యొక్క ఫోన్ నెంబర్, అలాగే మీ యొక్క ఈమెయిల్, అలాగే ఇక్కడ సంబంధించిన స్కిల్స్ అనేవి యాడ్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లికేషన్లో యాడ్ చేసి సబ్మిట్ చేయండి. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళకి వెళ్తుంది. సో హెచ్ఆర్ టీమ్ అయితే మీకు మెయిల్ ద్వారా మీకైతే ఫర్దర్ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో
ఇటువంటి జాబ్స్ కోసం అయితే కిందనున్న మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో కంప్లీట్లీ జెన్యూన్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మనం అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.